పాటు సిద్ధంగా ఉన్నారు బండారు రామ్మోహన్ రావు గారు. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. నమస్కారం మహేంద్ర. నమస్తే రామ్మోహన్ రావు గారు, తెలుసు మనకు చెప్పండి. నిన్న హైదరాబాద్ వ్యాప్తంగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి ఇటు పక్క నందీనగర్ వరకు జరిగిన భారీ ఉత్కంఠభరిత వాతావరణం, ఇటు పక్క బీఆర్ఎస్ నిరసన, ఇటు పక్క కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇళ్లకు ముట్టడించటాలు, ఒక పక్క మీడియా మీద దాడులు, ఇవన్నీ ఒక ఉత్కంఠభరిత వాతావరణంలో నిన్న 4 గంటల పాటు సిట్ విచారణ కొనసాగింది మాజీ సీఎం కేసీఆర్కు. సరే, ఎట్టకేలకు ఆ విచారణ తర్వాత అనేక అంశాలు, దానికి సంబంధించిన ప్రశ్నలు, ఆ లోపల ఏం జరిగిన విషయాలు బయట సరే రకరకాల పుకార్లు, అది వాస్తవాలు అవాస్తవాలు పక్కన పెడితే ఓవరాల్గా నిన్న సిట్ విచారణకు సంబంధించినటువంటి అంశంలో కేసీఆర్ని సిట్ అధికారులు అడిగినటువంటి ప్రశ్నల వర్షంలో ప్రధానంగా చెప్పుకునే అంశాలు కొన్ని ఉన్నాయి సార్. పూర్తిగా విశ్లేషణలు విందామని. రామ్మోహన్ గారు చెప్పండి. రహీం గారు, మీకు అట్లాగే మెగా నేను ప్రేక్షకులు నమస్కారం. నిజంగా చెప్పాలంటే, ఒక రకంగా చెప్పాలంటే నిన్నంతా కూడా బడ్జెట్ దాని గురించి మాట్లాడుకుని పోయి సగం అంతా కూడా మధ్యాహ్నం నుంచి అంతా ఇటువైపు మళ్ళీ ఏదైతే సిట్ విచారణ ఉందో, విచారణ నిన్న కేసీఆర్ గారి పెద్ద మనసుతో వెళ్ళారని నాకు స్పష్టంగా చెప్పానంటే చాలా అభ్యంతరాలు ఉన్నాయి నాకున్నాయి. వారు పెట్టింది కూడా అదే. ఎందుకంటే సిట్ విచారణ పిలిచే ముందు వారు మొట్టమొదటి పాటించిన పద్ధతి, మొట్టమొదటి నోటీస్ లో మీరు 65 ఏళ్ళ పైబడి ఉన్నారు కనుక చట్ట ప్రకారం సిఆర్పిసి 160 ప్రకారం మీరు ఎక్కడ కోరుకుంటే అక్కడ విచారణ చేస్తా అన్నారు. ఆయన కోరుకుంది ఆయన సొంత ఇల్లు ఎర్రవల్లి కోరుకున్నారు. ఎర్రవల్లి కోరుకుంటారు అనుకోలేవాళ్ళు, నందినగరే కోరుకుంటారు అనుకున్నారు. ఆటోమేటిక్ గా సీన్ రివర్స్ అయింది. దాని మీద శేషబిజలు పడ్డారు. ఇంకోటి వాయిదా కూడా వేయమన్నారు. వాయిదా అంటే మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉన్నాను వాయిదా వేయమంటే, మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాక నన్ను చేయాలి, కనీసం వారం రోజుల టైం అని ఇవ్వాలి. ఈ రెండు లేకుండా కేవలం మళ్ళీ ఒకే రోజు తేడాతో మళ్ళీ నోటీసులు పంపారు. అది కూడా చెప్పారు. అందులో స్పష్టంగా రెండోసారి అభ్యంతరాలు చెప్పారు కూడా. ఏమనంటే, మీరు మొదటిసారి నోటీసులు ఇచ్చినప్పుడు నేను రిసీవ్ చేసుకున్నా, అక్కడ నందినగర్ లో ఇచ్చిన నా పర్మనెంట్ అడ్రస్ ఇది, నేను కుటుంబంతో సహా ఇక్కడ ఉంటున్నాను, ఏమైనా నోటీసులు ఉంటే ఇక్కడికే పంపండి అన్న తర్వాత కూడా మళ్ళీ అదే నందినగర్ సీన్ క్రియేట్ చేసి రాత్రి 9:30 పోయి గోడ కంటించడం, ఇవన్నీ కూడా ఒక రకం చెప్పాలంటే నష్టదాయకమంట ప్రభుత్వానికి. అదేందో కక్ష సాధింపు అని అనుకుంటున్నారు, దాని వల్ల ప్రభుత్వం నష్టం అంటున్నారు. రెండోసారి స్పష్టంగా నా ఇంటి నెంబర్ ఇది, ఇక్కడ ఉంటున్నాను చెప్పిన తర్వాత అక్కడికి పంపంటే మీరు కాదు మీరు అడ్రస్ ఇచ్చింది అది కనుక అక్కడికి పంపామని. నేనేమంటున్నానంటే, సిద్దిపేట ఎమ్మెల్యేగా హరీష్ రావు గారి అడ్రస్ సిద్దిపేటలో ఉంది, మరి ఎక్కడ నోటీస్ సర్వ్ చేశారు? హైదరాబాద్ కదా, ఆయన ఇంటికి పోయి సప్లై చేయలేదా? అంటే దీనికో నీతి దానికో నీతి ఉంటుందా? తప్పు కదా. రెండవ కూడా చెప్తున్నాను, ఇప్పుడు ఆయన సిఆర్పిసి ప్రకారం ఏం చట్టం ఉందో మీరు కూడా మాట్లాడింది కదా, ఆ మాట్లాడిన దాన్ని ఆయన ఉల్లంఘించింది కదా రెండోసారి కూడా. మరి ఎందుకు దాన్ని చేయలేదు అనుకుంటూనే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన గైడ్ లైన్స్ విరుద్ధం కూడా చెప్పారు. ఎందుకంటే గతంలో సరిగ్గా ఇదే విషయంలో సిఆర్పిసి 160 ప్రకారం ఎట్లా ఉన్నదో దాన్ని పాటించండి, లాభం లేదు, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ మీరు చేయడానికి వీల్లేదు అన్నది చెప్పారు కదా, దాన్ని కూడా ఉల్లంఘించారు. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు మేము అని కూడా ఏమన్నారంటే, ఇవన్నీ అయినా సరే నేను విచారణకు వస్తానన్నారు. పోయింది కదా, అయిపోయింది కదా. నిన్న నేను అనుకున్నా, అంటే దీన్ని కొనసాగి ఇంకా నేను చెప్పిన వాళ్ళని ఋతురాగాలు, కార్తీక దీపము, అట్లాగే ఇవన్నీ ఇట్లాంటి సీరియల్ లాగా నడుస్తాం అనుకున్నాం కదా, మరొకసారి కేసీఆర్ పిలుస్తారని నేను అనుకున్నాను. కానీ అది జరగలేదు. అంటే విచారణ ముగిసింది అని సజ్జనార్ సిట్టు చీఫ్ సజ్జనార్ ప్రకటించారు. సమస్య లేదు, అయిపోయింది. ఇప్పుడు ప్రశ్నించిన దానిలో చూసుకుంటే 5 ప్రశ్నలు వేశారు అంటున్నారు. మనకు సిట్ అయితే చెప్పలే ఏ ప్రశ్నలు వేసినా, కేసీఆర్ గారు విప్పలేదు. ఎందుకంటే కేసీఆర్ తో న్యాయవాదులను అనుమతించలేదు, కుటుంబ సభ్యులను అనుమతించలేదు. ఆయన నందినగర్ లో తన నివాసంలో 2వ అంతస్తులో ప్రత్యేకమైన రూమ్ కేటాయించి అక్కడ ఆయన ప్రశ్నించారు. చూసాం. ఎక్విప్మెంట్ అంతా పైకి తరలించడము, అక్కడ ఏర్పాట్లు చేసుకోవడం, స్టూడియో లాగా అన్ని చేసుకొని, ఆ తర్వాత ప్రశ్నించిన తర్వాత మళ్ళీ అవన్నీ మోసుకొని కిందికి వచ్చి తీసుకుపోవడం చూసాం. అందుకేనండి, ఎక్కడైనా సరే ఈ ఈ అభ్యంతరం కూడా కరెక్ట్ కాదు. మేము అవన్నీ సామాన్ తీసుకురావాల్సి ఉన్నది, ఎట్లా వ్యాన్లోకి ఇచ్చారు కదా, నందినగర్ నివాసమైన అదే, ఎర్రవల్లి నివాసమైన అదే కదా, ఎక్కడైనా ఆ మాత్రం డంపింగ్ చేయాల్సిందే కదా ఎక్కడైనా సరే. సరే, అది పక్కన పెట్టి ఆయన వెళ్ళారు కనుక ఆ ప్రశ్నలు సంధించే దానిలో 4 ప్రశ్నలు అంటున్నారు. ఒకటేమో, ప్రభాకర్ రావును ఎందుకు మీరు పదవి విరమణ తర్వాత కూడా మళ్ళీ ఆయన్నే కొనసాగించారు? 2 ఏళ్ళు జనరల్ గా ఎక్స్టెన్షన్ ఇచ్చేది 2 ఏళ్ళు ఇస్తారు, ఆయన ఇంకొక సంవత్సరం ఎక్కువ 3 సంవత్సరాలకు ఎందుకు పొడిగించారు? ఇవన్నీ ప్రొసీజరల్ ఆస్పెక్ట్. ఏముంటది, అసెంబ్లీలు ఖచ్చితంగా ఏ ప్రభుత్వం చేసే పని అదే. అంటే వాళ్ళకి ఇష్టమైన అధికారులను పొడిగించుకుంటారు. సోమేష్ కుమార్ గతంలో చీఫ్ సెక్రటరీ ఉన్నప్పుడు పొడిగించుకున్నారు, చూసినాం మనం. ఆ తర్వాత ఎందుకు ఇంతకుముందు ఇప్పుడు ఈ మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంకి వచ్చినాక కూడా ఇదే మహేందర్ రెడ్డి గారిని మళ్ళీ పొడిగించుకున్నారు. మహేందర్ రెడ్డి గురించి అన్పార్లమెంటరీ పదాలు ఇట్లా పడితే అట్లా మాట్లాడిన రేవంత్ రెడ్డి గారే మళ్ళీ మహేందర్ రెడ్డి గారి రిటైర్మెంట్ తర్వాత
టీపీసీ చైర్మన్ గా చేశారు కదా, టీపీపీ చైర్మన్ గా చేశారు కదా, ఎట్లా మరి అంటే ఏమన్నట్టు అంటే మనకైతే ఒక నీతి అవతల ఇంకో నీతి తప్పు కదా అంటున్నాడు. ఇంకోటి సిట్ ప్రశ్నలలో పెద్ద అసలేదు అంటున్నాను. ఎందుకంటే ఇది ప్రొసీజర్ ఆస్పెక్ట్, చీఫ్ సెక్రటరీకి నోటు పంపుతారు అని అట్లా ఉంచమంటారు. అంటే అది అనుకూలమైన అధికారి, అనుభవం గల అధికారి ఉంటే ఉండని అనుకుంటారు కదా. దానికి నిజంగానే జరిగింది, టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది, అందులో అక్రమాలు జరిగినాయి. స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి చూపించిన వాళ్ళు ఉన్నారు, చూసిరామంటే కాల్చి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళు 10 నెంబర్లు ఇస్తే ఇంకో 20 నెంబర్లు కలుపుకున్న వాళ్ళు ఉన్నారు, సంవత్సరాలు చిచ్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు, డబ్బు తీసుకున్న వాళ్ళు, ఇవన్నీ కాదట్లేదు. ఇవన్నీ ఎవరు చేసిండ్రు? అధికారులు కదా చేసింది. అధికారులకు ఆదేశం ఇచ్చింది ఎక్కడ బయటపడరు. నేను చెప్తున్నాను కదా, ఏ సమస్య లేదు, రాజకీయ నాయకులు ఎక్కడ బయటపడరు. చూసాం కదా నిన్ననే సిట్ విచారణ చేసి పెద్దగా రాద్దంతా చేసి చంద్రబాబు నాయుడుకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చింది కదా. ఈడీ ఏమన్నా చేస్తే అధికారులు చేయొచ్చు, కానీ ఆ ఫ్రాడ్ జరిగింది వాస్తవమేనట, అధికారులు చేసింది వాస్తవమేనట, చంద్రబాబు నాయుడుకి ఏం తెలియకపోమని నిన్న సిట్టు విచారణ పక్కన పెట్టి ఈడీ డైరెక్ట్ చెప్పేసింది. ఈడీ ఇన్వాల్వ్ కాని కేసుల్లో ఈడీ వచ్చింది రాజకీయ ప్రమేయంతో అక్కడ. అందుకని దానికి నేను ఎందుకు పెడుతున్నానంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు ఇందులో ఇన్వాల్వ్ లేదని ప్రకటించారు. రేపు పొద్దున కేంద్ర ప్రభుత్వం సఖ్యతగా ఉంటే ఇప్పుడు ఈడీ కేసులు కూడా మనకు ఈ కార్ రేసులో కూడా పోతుంది, కేటీఆర్ ఏం తప్పు చేయలేదు అంటారు. అందుకని విచారణ సంస్థలను దుర్వినియోగం చేస్తున్న క్రమంలో కేంద్రం చేస్తుంది, రాష్ట్రం చేస్తుంది అంటున్నాం. ఇవాళ ఏదైతే మీరు ఆ 4 ప్రశ్నలలో పెద్దగా పసలేదు, దానివల్ల ఆయనకు వచ్చిన నష్టం ఏం లేదు. ఒకవేళ మీరు పేర్లు ఇచ్చారా అనే మాట ఏమైనా ఉంటుంటే అదైతే బయటకు వస్తలేదు. మీరేమైనా ఫలానా రామ్మోహన్ రావు, ఫలానా రహీం గారు వాళ్ళ పేర్లు చేర్చమని ఇచ్చారా, రాజకీయ కష్టం తెలుసుకున్నారా అని అడిగితే వేరు, అది కూడా అడగవచ్చు. కానీ అది బయటపడతలేదు. మనకు కావాల్సిన ప్రొసీజర్ హాస్పిటల్లో వీళ్ళకు మన పదోన్నతి కల్పించడం కానీ, లేకపోతే పదోన్నతి కల్పించడం కూడా గురించి అడిగిందట. రెండోది కంటిన్యూ చేయడంలో కానీ, ఎక్స్టెన్షన్ చేయడంలో కానీ ఎందుకు పక్షపాతం చూపించారనే మాట మాట్లాడిండ్రు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి కొంత డిస్కషన్ ఉంటది. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కొనసాగించే క్రమంలో రకరకాల సేవలు వాడుకుంటారు. ఉదాహరణకు రామకృష్ణరావు గారు ఆ సేవలను మనకు ఇది ఒకటి మన శాంతకుమార్ గారికి వేరే పదవి ఇచ్చారు కదా, మొన్నదాకా చీఫ్ సెక్రటరీ. మరి 2 ఏళ్ల మనకు అంతే అయిపోయి రిటైర్మెంట్ తర్వాత మళ్ళీ 2 ఏళ్ళు ఎక్స్టెన్షన్ ఇచ్చి ఇప్పుడు ఆమెకు మానవ వనరుల శాఖకు మన మట్టి చెన్నారెడ్డి మానవ వనరుల దానికి పెట్టుకున్నారు కదా. అంటే ప్రతి నిర్ణయాన్ని ప్రశ్నిస్తా అంటే ప్రభుత్వాలు ఏవి నడవయి కనుక టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది నిజం. దీనిలో అధికారులు బలవుతారు తప్ప వాస్తవంగా రాజకీయ నాయకులు బలిగారని నేను అనుకుంటున్నాను. రామ్మోహన్ రావు గారు, ఇంకొక ప్రధానంగా దీంట్లోనే అప్పట్లో ఏదైతే ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం గురించి కూడా ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తూ ఉంది. మీకు ముందే ఎలా తెలుసు? తర్వాత దానికి సంబంధించిన కాల్ రికార్డ్స్ మీరు ముందే ఎలా బయటపెట్టారు? దానికి సంబంధించి మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి అసలు ఇవన్నీ కూడా అంటూ కూడా ప్రశ్నలు వేయడం జరిగింది. వాస్తవంగా అప్పట్లో పెద్ద దుమారం వేసింది. ఒక రకంగా అప్పుడు తొందరపడి కోయిల ముందే కూసిందా అన్నట్టు వీళ్ళు ముందుగానే ఇవ్వాల్సినటువంటి ఏదైతే సాక్ష్యాధారాలు ఉన్నాయో అవి కోర్టుకో పోలీసులను సబ్మిట్ చేయకుండా వీళ్ళు కూడా ఈ విధంగా కాల్ రికార్డ్స్ బయట పెట్టడం కూడా అప్పట్లో కొంచెం తీవ్ర చర్చకు దారితీసింది. రామ్మోహన్ రావు గారు, అవును, ఈ ప్రశ్న కూడా వేస్తారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ దీనికి సంబంధం ఉంది అనుకున్నాను కనుక వేశారు. ఉదాహరణకు ఆయన తొందరపడి మనకు ప్రగతి భవన్ లో మీటింగ్ పెట్టి చేయకపోతే ఏం కాకపోతుంది అంటున్నాడు. చేసి ఆయన రోహిత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు, ఏ పార్టీలో ఉన్నారు ఇప్పుడు చూసాం కదా. అంటే నేను ఆనాడే అన్నాను, దొరికిన దొంగను అనుకూలంగా మార్చుకున్నారన్న ఈ మాట అన్నాను నేను. ఇది ఆ కేసు నడుస్తున్నప్పుడు అనుకోకుండా వాళ్ళు వేరే దొంగతనం కలుద్దాం అనుకున్నారు, వాళ్ళందరితో రమంతరాలు చేస్తున్నారు. అది కనుక్కొని బయట పెట్టడం వల్ల నేనే ఉప్పందించాని రోహిత్ రెడ్డి అన్నాడు. చూసాం కదా మనం, ఇదే జరుగుతుంది అంటున్నాను. అంటే దొరికితే దొంగ, దొరకకపోతే దొర. కానీ వాళ్ళ ఏం చేశారు, అనుకూలంగా మార్చుకున్నారు, కానీ బౌన్స్ అయింది అంటున్నాను. దాని గురించి మళ్ళీ ఇందులో ప్రసక్తి వచ్చిందంటే ఫామ్ హౌస్ అంటే తన ఎమ్మెల్యేల మీద కూడా నిఘా పెట్టిండు. ఆఖరికి హరీష్ రావు మీద కూడా నిఘా ఉన్నది, ఆయన ఫోన్ కూడా ట్యాప్ అయిందని, అట్లాగే ఆయన కూతురు కవిత ఫోన్ కూడా ట్యాప్ అయిందంటే అర్థం చేసుకోవచ్చు కదా. పైనుంచి ఆదేశాలు లేకుండా కవిత ఫోను లేకపోతే హరీష్ రావు ఫోన్ చేసే ఫోను ట్యాప్ చేసే ధైర్యం మాత్రం అధికారులు చేయరు అంటున్నారు. అధికారులు చేసిన ధైర్యం ఖచ్చితంగా పైనుంచే ఉంటుంటది, వీళ్ళే అనుకుంటారు. ఇప్పుడు అందుకనే ఇప్పుడు ఈ కేసులో కేటీఆర్ గారు పెద్దగా ముందుకు వస్తలేదు, హరీష్ రావు కానీ వీళ్ళందరూ వస్తున్నారు కానీ ముందుకు వస్తారు. దాని కారణం ఏంటంటే సరే తండ్రిని డిఫెండ్ చేసుకోవడం వస్తున్నారు, కానీ ఈ ఒకవేళ తండ్రికి తెలవకుండా మరి కేటీఆర్ చేసిండా అనేది కూడా వస్తుంది కనుక ఆయన ప్రశ్నించారు. ఈ ప్రశ్నలో మరి వాస్తవాలు ఏమున్నాయి, రేపు ఏం చేస్తారు, మరి కేసు పెడతారా, వీళ్ళని విక్టిమ్ గా మారుస్తారా? ఇప్పుడు విక్టిమ్ అనేది మన హరీష్ రావు గారిని విక్టిమ్ అంటున్నారు. ఇటు పక్క మరి ఎవరు అక్యూజర్ అవుతారు, రేపు పొద్దున ఛార్జ్ షీట్ ఏమేస్తారు చూడాల్సింది
నా ఉద్దేశం ఏంటంటే కొండను తవ్వి ఎలుకనే పడతారు, రాజకీయ కక్ష సాధించుకొని ఇప్పుడు కేవలం సిట్ అనేది ఒక పోలీస్ స్టేషన్ సమానం. రహీం గారు పోలీస్ స్టేషన్ అంటున్నారు, పెద్ద పోలీస్ స్టేషన్ నాటి. అంతేకాదు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నెంబర్ క్రైమ్ నెంబర్ 243/24 విచారణ జరుగుతుంది. ఈ తర్వాత కదా ఆధారాలు సేకరించి ఛార్జ్ షీట్ తర్వాత అసలు ఎవరిని మన అక్యూజ్డ్ చేయాలనేది కూడా నడుస్తుంది కదా. గతంలో పోలీస్ ఆఫీసర్లు అందరూ అక్యూజ్డ్ గా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా A4 A5 అట్లా పెట్టుకొస్తారో చూడాలి. అక్యూజ్డ్ చేసుకుంటూ అక్కడికి పంపినాక తెలుస్తుంది. అది కూడా మళ్ళీ కోర్టుకు పోయిన తర్వాత ఏళ్ల తర్వాత నడుస్తుంది. ఒక సంవత్సరంలో 6 నెలలు పోయేది కాదు. కనుక ఈ మొత్తం కేసులో వీళ్ళు సాక్ష్యాధారాలు సమర్పించింది వేయడం, ఛార్జ్ షీట్ రూపంగా వేయడం, ఆ తర్వాత కదా రిమాండ్ రిపోర్ట్లు ఏముంది, ఇందులో ప్రమేయం ఉంది కనుక మేము అరేంజ్ చేస్తున్నాం, తీసుకుపోయి రిమాండ్ చేస్తారు అంతే. కనుక నాది అరెస్టులు కూడా జరిగాయి అంటున్నాను. ఇది ఏం లేదు, గిచ్చుకునే పని తప్ప ఇంకోటి ఏం లేదు. రాజకీయంగా వాడుకుందామని దీన్ని రావణ కష్టంలో డంగిస్తుంది తప్ప ఇంకో కేసు ఏం లేదని నేను అనుకుంటున్నాను. గారు ఇంకొక ప్రధానంగా చూస్తే యాక్చువల్గా అసలు బీఆర్ఎస్ విజయాల వెనక మొత్తం కూడా దాదాపు ఈ ఫోన్ ట్యాపింగ్ ఉందన్న అంశాన్ని కూడా ప్రధానంగా అడుగుతున్న ప్రశ్న. ఎందుకంటే ఈ కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానివ్వండి, కొంతమందిని ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ వాడి మావోయిస్టుల కోసం తెచ్చినటువంటి యంత్రాలని ఈ విధంగా ఈ నెపంతో వాడి ప్రధానంగా బీఆర్ఎస్ విజయాల్లో ఈ ఫోన్ ట్యాపింగే కీలకమైన విషయాన్ని చెప్తూనే ఒక అంశాన్ని ప్రధానంగా సీరియస్గా తీసుకునే అంశం ఏదైతే ఉందంటే ఈ ఎలక్ట్రల్ బాండ్ సంబంధించినటువంటి వ్యాపారస్తులు ఎవరైతే పార్టీకి భారీగా విరాళాలు ఇచ్చారో ఆ విరాళాలు ఇచ్చే ముందు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అయినటువంటి నెంబర్లు కానివ్వండి, ఈ విధంగా విరాళాలు ఇచ్చిన వ్యక్తులు కానివ్వండి, దాదాపు ఇద్దరుగా పోలుస్తూ కూడా ఒక అధికారులు దీనికి సంబంధించిన ప్రశ్నలు ఏమైనా ఎత్తారనే విషయం కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందుకు ఇంత భారీ స్థాయి విరాళాలు వచ్చిన విషయం పదే ఈ విరాళాలకు సంబంధించిన విషయం కూడా మొన్న కేటీఆర్ సంబంధించిన కానివ్వండి, హరీష్ రావు సంబంధించిన కానివ్వండి, సంతోష్ రావు విషయంలో కూడా ఇదే ప్రశ్న ఎక్కువ సంతోష్ రావు సంధించారు. ఈ ప్రశ్నలు ఏమంటారు? సంధ్యా కన్వెన్షన్ విషయం కూడా ముందుకు వచ్చింది. ఎందుకంటే ఎవరైతే ఎలక్టోరల్ బాండ్లు కొన్నారో వాళ్ళందరినీ ఏదో రకంగా బెదిరించారు. ప్రభుత్వాలు చేసే పని అదే. ఎలక్టోరల్ బాండ్లు మన దేశంలో మొత్తంలో ప్రథమంగా ఎవరున్నారు? బీజేపీ కదా. ఇప్పుడు చెప్పాను కదా, ఈడీ కేసులు పెట్టారు. మోడీ వెనక ఈడీ వస్తారు, వచ్చి కేసులు పెడతారు, తర్వాత బెదిరిస్తారు. మరి ఇప్పుడు ఆ రకంగా నిజంగానే ఎలక్టోరల్ బాండ్లను ప్రశ్నించాలంటే మొదలు బీజేపీని ప్రశ్నించాలి. ఎవరెవరిని బ్లాక్మెయిల్ చేసారు మీరు? కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తుంది కదా, నిఘా చర్య చేస్తుంది కదా, లేదు కదా. అంటే ఇక్కడ సమస్య ఏంటంటే వేధింపులకు ఏదైనా పనికి వస్తుంది అంటున్నారు. నిజంగా జరిగింది. అదెంతెందుకు మీరు అన్న అధికారులు వీళ్ళనే కాదు, మునుగోడు ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి డబ్బులు పట్టుకున్నారు. రాజగోపాల్ రెడ్డి వంచుతున్న డబ్బులు, మన బీఆర్ఎస్ వంచే డబ్బులను వాళ్ళు పోలీసు వ్యాన్లు తరలించారని ఆరోపణ కదా, చూసాం కదా మనం. పోలీసులు వాళ్ళే చెప్పారు, రాధాకృష్ణరావు వీళ్ళే చెప్పారు, మేము దాన్ని కూడా సహకరించామని చెప్పారు. కనుక సమస్య లేదు, దాని మీద కొంచెం కాలాహాయ. ఖచ్చితంగా ఏం జరగలేదని ఎవరు చెప్తలేదు. జరిగిన దానిలో రాజకీయ ప్రమేయం ఉన్న వీళ్ళు ఏం చేస్తారని సమస్య అంటున్నాడు రామ్మోహన్ గారు. ఇక మనం చూసుకుంటే ఇక అసలు మనం చర్చించుకోవాల్సిన ప్రధాన అంశం ఇది ప్రజలు ఉపయోగపడే అంశం కాబట్టి అసలు మనకు బడ్జెట్ సంబంధించిన అంశంలో ఇటు పక్క మనకు సహజంగా తెలుసు, ఇటు బీజేపీకి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానేమో అసలు తెలంగాణకు చాలా మంచి న్యాయం చేసింది, కేంద్ర బడ్జెట్లో ఎక్కువగా అవకాశం కల్పించింది, సరైన న్యాయం జరిగింది, అనేక నిధులు తీసుకొస్తూ రాబోతున్నాం, అది ఇది అంటూ చెప్తూ ఉంటారు. ఇటు పక్క చూస్తే అధికారంలో పార్టీ చూస్తే రాష్ట్రానికి చాలా అన్యాయం చేశారు. కేంద్రం సంబంధించిన బడ్జెట్ విషయంలో మాత్రం ఇటు పక్క ఓఆర్ఆర్ సంబంధించి కానివ్వండి, ఇటు మూసి ప్రక్షాళన కానివ్వండి, ఇక అనేక రంగాలు వాళ్ళ దృష్టికి ఏదైతే మొదటి నుంచి వేడుకుంటున్నామో ఎక్కడ కూడా అసలు పొరపాటున పట్టించుకునే దాఖలాలు లేవు. చాలా ఘోరమైన అన్యాయం జరిగింది తెలంగాణ రాష్ట్రానికంటూ ఇటు పక్క చెప్తుంది. ఇటు పక్క బీజేపీ చూస్తేనేమో అసలు తెలంగాణకు మంచిగా పట్టించుకున్నారు బడ్జెట్లో అంటున్నారు. ఒక రకంగా వాస్తవం చూసుకుంటే ఇవన్నీ సరే దేశవ్యాప్తంగా ఎటువంటి అంశాల్లో బడ్జెట్లో పొందుపరిచారు, ఎటువంటి లాభాలు ఉన్నాయని పక్కన పెడితే రెండు తెలుగు రాష్ట్రాలకు ఒరిగింది ఈ బడ్జెట్ వల్ల ఏమన్నా మంచి జరిగిందా రెండు తెలుగు రాష్ట్రాలకి అని మాట్లాడుకుంటే మనం ప్రధానంగా ఏం చెప్పుకోవచ్చు? వడ్డిచ్చేవాడు మనవాడైతే ఎంతో కొంత మేలు జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. వాళ్ళు బడ్జెట్లో మనకు న్యాయం జరిగింది అంటున్నారు. నిజంగా పోలవరానికి, అమరావతికి న్యాయం జరిపారు. అట్లాగే కొన్నేమో కలిసి వచ్చే అదృష్టం ఉంటుంది కొన్నిసార్లు, అంటే అవి కూడా కలిసి వచ్చినాయి. ఈ తెలంగాణకు మాత్రం బీజేపీ వాళ్ళని నేను అడుగుతున్నాను, ఒక్క మేలు చెప్పండి, ఏం మేలు చేశారో చెప్పండి అంటున్నాను. అడిగిన దానిలో రీజనల్ రింగ్ రోడ్ డబ్బులు ఇచ్చారా, పాలమూరు రంగారెడ్డికి ఇచ్చారా, మెట్రో రైలుకి ఇచ్చారా, దేనికి ఇచ్చారో చెప్పండి. మేజర్ నేను చెప్పిన 3 అడిగాను కదా, నవోదయ స్కూల్ ఏమైనా ఇచ్చారా? ఏమి లేవు కదా. అంటే ఎట్లా అన్నట్టు వీళ్ళు. అందుకని సమస్య లేదు, బీజేపీ వాళ్ళు సమర్థించుకోవడానికి అవకాశం లేదు అంటున్నారు. రెండోది కూడా ఏమంటున్నారు అంటే తెలంగాణ జరిగిన దానిలో బీజేపీ వాళ్ళు చెప్తే 2-3 చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే ఏదైతే హైదరాబాద్ నుంచి పూణే, హైదరాబాద్ నుంచి బెంగళూరు, హైదరాబాద్ నుంచి అమరావతి, హైదరాబాద్ నుంచి చెన్నై, ఈ 4 రైల్వే కారిడార్లో ఉన్నాయి. అందులో 3 ఆంధ్రప్రదేశ్
ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ లాభం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఉంది కదా. అట్లా హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళినా సగం దూరం అంతా హైదరాబాద్ నుంచి మా సగం కంటే ఎక్కువ దూరం ఆంధ్రప్రదేశ్ లో పోతుంది కదా. హైదరాబాద్ అమరావతిలో మాత్రం కొంచెం సగం కంటే ఎక్కువ తెలంగాణలో ఉంటుంది, మిగతాది అమరావతి చేరడంగా ఉంటుంది. ఈ 3 కారిడార్లు. ఒక్కటి ప్రత్యేకించి చూసుకుంటే బాంబే చూసుకుంటే మహారాష్ట్రలో మన మహారాష్ట్రలో కూడా ప్రభుత్వం ఉంది కదా. అంటే హైదరాబాద్ భౌగోళికంగా దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి మధ్యన ఉంది కనుక ఈ కారిడార్లు వచ్చినాయి తప్ప మొదటి నుంచి అంటున్నాను. ఆ మధ్యన ఒక ఉద్యమకారుడు చెప్పిండు నాకు, ఏమనంటే హైదరాబాద్ చెందిన ఉద్యమకారుడు, మేము మంచిర్యాలలో రైలు ఆపితే దక్షిణ భారతదేశానికి అన్ని రైళ్లు ఆగిపోతాయి అని విషయం తెలిసిందట అప్పుడే ఉద్యమకారుల్లో. ఉద్యమానికి వచ్చిన నా మిత్రుడు చెప్పింది, దత్తాత్రేయ అని బీఆర్ఎస్ అని చెప్పిండు. ఏం తెలిసింది అంటే మంచిర్యాల ఆగితే వాటిని లెక్క ఒత్తేసినాం అనుకోండి, కేరళ దాకా, చెన్నై మన తమిళనాడు దాకా అసలు కింది 5 రాష్ట్రాలకు పోయే అన్ని రైళ్లు అయిపోతాయి అని మాట తెలిసిందట. నిజమే కదా. మరి ఇప్పుడు మంచిర్యాల దగ్గర ఆగిపోయింది అంటే మరి తెలంగాణ నుంచి ఖచ్చితంగా దక్షిణ భారతదేశానికి ఇంత లింక్ ఉన్నది కనుక ఈ లింకును ఆపేస్తే అయిపోద్ది కదా అని అవ్వాలనుకున్నట్టే ఈ లింకు లేకుండా ఒక్క కారిడార్ అనే వేరే ఇచ్చిందా చెప్పానండి ఎక్కడ ఉంది అంటే. నేను ఏమంటా అంటే ఏం లేదు, ఇవాళ ఈ 3 రైల్వే లైన్లు కూడా ఆంధ్రప్రదేశ్ మీదుగా పోతున్నాయి కనుక ఇచ్చారు. తప్పనిసరి చెన్నైకి లాభమే, బెంగళూరుకి లాభమే, హైదరాబాద్ లాభం కాదంటలేదు, కానీ మధ్యాహ్నం ఉంది కనుక పోతున్నాయి అంటున్నాను. అందుకని వీటి ఒక్కటి మాత్రమే విజయవాడలు బాగా సమర్థిస్తున్నారు, మిగతా దాంట్లో ఏమని చెప్పండి. ఉపాధి హామీకి డబ్బులు పెంచారా? అంటే దానిలో సరే పద్దుల వారి రావాలి రేపు కానీ ఇప్పుడైతే వచ్చింది ఏం లేదు కదా రహీం గారు, సమస్య లేదు. ఇదంతా కూడా మసిమోసి మారడగాడి చేయడమే. తెలంగాణకు పూర్తి అన్యాయం జరిగింది. పట్టి విక్రమార్క గారు నేను ఏదైతే మాట్లాడి అక్షర సత్యం అంటున్నాను, సమస్య లేదు. అయితే దీంట్లో బడ్జెట్లో ప్రధానంగా తీసుకుంటే ఏ రంగాల్లో లాభాలు చేకూర్ని, ఏ రంగాలు పెద్దగా ఆశాజనకంగా లేవు అని చూసుకుంటే ఏ చెప్పుకోవచ్చండి రామ్మోహన్ రావు గారు? ఎప్పుడు కూడా రహీం గారు బడ్జెట్ గురించి మాట్లాడితే అధికార పార్టీ అద్భుతంగా ఉందంట. చూశాం కదా, మోడీ గారు అయితే మన నిర్మలా సీతారామన్ గారి నుంచి ఏ మాట బయటకు వస్తే టకటక బలం జరుస్తూనే ఉన్నాడు. అసలు ఒకటి మంచి ఒకటి చెడ్డ అని ఏం లేదు కదా. నేనేమంటున్నానంటే ఎప్పుడు అభినందిస్తే 1, 2, 4 సార్లు 5 సార్లు ఉంటాయి, కానీ 100 సార్లు అభినందించిన అభినందనకి అర్థం ఉంటుంది. అన్ని పదాలు మంచిగా అయినట్టు, మీ నోటి నుంచి వెలువడిన ప్రతి పదవి మంచిది అయినట్టే కదా, సమస్య లేదు కదా. అందుకని ఏమంటున్నానంటే ఇవాళ వీళ్ళు చేసే పని ఎప్పుడు అధికార పార్టీ అద్భుతంగా ఉందంట, ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడు కూడా ఈ అంకెలగా ఆడాలంటే ఈ 2 కరెక్ట్ కాదు. నిన్నటి బడ్జెట్ లో నేను ఏమంటున్నానంటే ఒకటి అభినందించాల్సింది ఏంటంటే రాజకీయంగా ఏవైతే ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు ఏదో తాయిలాలు ఇచ్చే ప్రయత్నం చేయలేదు వీళ్ళు, స్పష్టంగా దాన్ని ఒప్పుకోవాలి మనం. రెండోది ఏంటంటే ఎన్నికల బడ్జెట్ లాగానే పూర్తి స్థాయిలో ఎన్నికలు ఎప్పుడు వస్తుంటాయి రహీం గారు. సమస్య ఏంటంటే మన దగ్గర 25 రాష్ట్రాలు 9 కేంద్ర ప్రాంత ప్రాంతాలు ఉన్నాయి కనుక 25 రాష్ట్రాల విషయంలో మళ్ళీ 3 రాష్ట్రాలు కూడా ఢిల్లీ కానీ, గోవా కానీ, మన పుదుచ్చేరి కానీ మళ్ళా రాష్ట్రాల హోదా ఉండి అసెంబ్లీలు ఉన్నాయి కదా. ఆ రకంగా చూసుకుంటే ఈ 31లో ఎప్పుడో ఒకసారి ఎన్నికలు వస్తూనే ఉంటాయి. ప్రతి బడ్జెట్ కు ముందు 1, 2 ఎన్నికలు వస్తుంటాయి ముందు తర్వాత, కనుక అట్లా లేదంటున్నాడు. ఇది ఈ బడ్జెట్ లో కొత్తగా ఇచ్చేది ఏం లేదు కూడా. నిన్న కాక మనం మాట్లాడుకున్నాం కదా, మనం ఇచ్చేది కూడా ఏం లేదు అనుకున్నాం. ఎందుకు లేదంటే ఇక్కడ సమస్య ఏంటంటే పోయిన బడ్జెట్ లోనే చాలా వెసులుబాట్లు ఇచ్చేశారు. ఒకటేమో జిఎస్టీలో స్లాబులు తగ్గించడంతో పాటు చాలా వరకు 5% చేర్చడం. మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నుంచి మొదలు పెడితే మన వినియోగ సంస్కృతిలో మన 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 ప్రజలు మన కొనుగోలు శక్తి పెరగాలని అనుకున్నాం. ఇది సుంకాల పెంపు అమెరికా వల్ల నష్టం పూడ్చుకోవాలంటే మన దగ్గర 140 కోట్ల జనాభా మనదే ఉంది కదా, మనమే ఉండగా మనమేనా కొనుక్కుందాం, వస్తువుల ట్యాక్స్ తక్కువ చేసుకుంటే మంచిదని చెప్పి జిఎస్టీ తక్కువ చేసుకున్నాం నెంబర్ 1. రెండవది ఆదాయ పన్నులో స్లాబులు తగ్గించడం. ఆదాయ పన్నుల్లో కొన్ని స్లాబులు పెంచాం, 12 లక్షల వరకు ఆదాయ పన్ను లేకుండా చేసుకున్నాం. ఈ 2 ప్రధానమైన సంస్కరణలు పోయినసారి జరిగినాయి. ఈ కొత్తగా ఏం చేసిందంటది ఈసారి ఆదాయ పన్ను చట్టంలో కొత్త చట్టం ఏదైతుందో అది రేపు పొద్దున ఏప్రిల్ 1 నుంచి అమలు అవుతుంది అంటున్నారు. ఇక మిగతా అన్ని విషయాలకు వస్తే రక్షణ రంగానికి బడ్జెట్ పెంచుతామని అనుకున్నది పెంచారు. మిగతా రంగాలకు ఏమాత్రం విద్య, ఆరోగ్యం, ఉపాధి కల్పన వీటిల్లో రూపాయి పెరిగింది లేదు. పెరిగినా కూడా ద్రవ్యోల్బణం కొట్టుకపోతుంది. అంటే పోయినసారికి ఇప్పటికి ద్రవ్యోల్బణం పెరిగింది కనుక డాలర్తో పోల్చుకుంటే మనది అప్పుడు పోయినసారి బడ్జెట్ కి ఇప్పటికి మళ్ళీ 4-5 రూపాయలు పెరిగింది. 86, 87 ఉన్నది 91 రూపాయలు పెరిగింది. ఇప్పుడు మనకేమో రూపాయి విలువ పడిపోయింది, చూసినాం కదా. అటువంటిప్పుడు ఏమైందంటే ఏదైతే ఈ ఆర్థిక వ్యవస్థలో పెద్దగా మార్పులేం రాలే కనుక మొత్తం మీరు చూస్తే బడ్జెట్ కొంచెం ఇష్టం, కొంచెం కష్టం. గ్లాస్ లో సగం నీళ్లు ఉన్నాయి నిజమే, సగం నీళ్లు లేని నిజమే. అట్లాగే ఈ బడ్జెట్ లో మౌలిక వసతుల కల్పనకు కూడా కొంతవరకు పెద్దపీట వేశారంటున్నాను. ఇంత ఓవరాల్ గా దేశవ్యాప్తంగా మీరు చూస్తే ఈ రైల్వే కారిడార్లు పెంచడం కానీ ఇతరత్ర చూసుకుంటే మౌలిక వసతుల కల్పనకు పెంచారు. అనవసరంగా ఏది
ఏదో ప్రజాకర్షణ పథకాలకు మాత్రం తావివ్వలేదు, మంచిది అంటున్నా. కనీసం ఎన్నికల మధ్యన ఏం జరగాలంటే, ఎన్నికల ముందు ఎట్లాగో బడ్జెట్లలో కొంత రాజకీయం ఉంటది కాదంటాను. కానీ ఎన్నికలు జరిగిన తర్వాత 5 ఏళ్ల దాకా మధ్యన ప్రతిసారి రాజకీయం చేయాల్సిన అవసరం లేదు కనుక ఈ బడ్జెట్ నేను కొంత అంటే పూర్తిగా కొన్ని మన రాష్ట్రాలకు అన్యాయం జరిగింది విమర్శిస్తున్నా తప్ప రెండో విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా మంచి బడ్జెట్ అంటున్నా. ఉన్నంతలో మంచి బడ్జెట్ సమర్పించారు అంటున్నాను. కాకపోతే మనకు మౌలిక వసతుల కల్పనకు ఎంత కేటాయించాలో అంత కేటాయిస్తారని అనుకుంటాను. ఎందుకంటే సంక్షేమం ఈ రెండు ఉంటాయి. మామూలుగా మన బడ్జెట్ చూసుకుంటే వాళ్ళు ఇచ్చేది దానికి అల్లి సున్నా లాభం లేదు అంటున్నాం. 17 లక్షల కోట్లు అప్పు తెస్తున్నాం మనం. ఈ మొత్తం బడ్జెట్ లో అప్పు తెస్తా అన్న బడ్జెట్ 17 లక్షల కోట్లు. 17 లక్షల కోట్లలో 14 లక్షల కోట్లు మనం వడ్డీకి చెల్లిస్తున్నాం. ఏమున్నది మిగతా 3 కదా. ఆ 3 ఏం చేస్తారు? 3 లక్షల కోట్లు ఏం చేస్తారు అంటే పప్పు బేలాలు పంచి పెడతారు అంటే పప్పు బేలాలు పంచి పెట్టండి. ఎందుకంటే నేను అభినందిస్తున్నాను. ఈ వడ్డీ తప్పదు. 2 లక్షల కోట్ల 20 లక్షల కోట్ల అప్పు ఉన్నది మనకి. ఇప్పుడు ఆ అప్పును ఎట్లా తెరుస్తారంటే 14 లక్షలలో మనం 17 లక్షల కోట్ల అప్పు తెచ్చి 14 లక్షల కోట్ల వడ్డీలు కడుతున్నాం, చూస్తున్నాం మనం. కానీ ఈ బడ్జెట్ ఏంటంటే ప్రజాకర్షక బడ్జెట్ అనకుండా ఒక రకంగా చెప్పాలంటే సమయంలో పాటించిన బడ్జెట్ గా ఓవరాల్ గా చూస్తే నేను అభినందిస్తున్నాను. కొంచెం నేను చెప్పిన రైల్వే కార్డులు కానీ ఇవన్నీ కూడా మౌలిక వసతుల కల్పనకు బాగా కేటాయించారు. శాస్త్ర సాంకేతిక రంగాలకు కూడా మంచి కేటాయింపులు జరిగినాయి. రక్షణ శాఖకు కేటాయింపులు పెంచుతామనుకుంటే అది జరిగింది. ఆ పెంచినా కూడా ద్రవ్యోల్బణం కింద వచ్చేదానికి పోయినసారికి 55,000 కోట్ల రూపాయలతో మనం ఒక ఒప్పందం, రక్షణ ఒప్పందంలో అమెరికాతో కూడా తీసుకున్నాం, రష్యాతో ముఖ్యంగా తెలుసుకున్నాం. ఇది మనం S-500 క్షిపణులు తెలుసుకుంటున్నాం. మన బ్రహ్మోస్ దేశవ్యాప్తంగా దేశీయ టెక్నాలజీ రష్యాది మన దేశంలో తయారు చేసుకునే పని చేస్తున్నాం. ఉత్తరప్రదేశ్ లో ఫ్యాక్టరీ పెట్టి ఇవన్నీ కూడా అభినందించదగ్గది అంటున్నాను. కానీ రాష్ట్రాల వారు చూస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేసిన బడ్జెట్ గా దీన్ని పేర్చవచ్చు. అయితే రామ్మోహన్ గారు, చివరిగా సమయం చాలా తక్కువ ఉంది. చివరికి చూసుకుంటే ఇటు పశ్చిమ బెంగాల్ సంబంధించినట్టు కానివ్వండి, ఇంకా తమిళనాడు అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తున్నటువంటి తరుణంలో ఈ ఎన్నికలు జరిగేటువంటి రాష్ట్రాల్లో ఎక్కువగా బడ్జెట్ కేటాయిస్తారనే వార్తలు బడ్జెట్ ప్రకటించక ముందు అనేక వార్తలు వచ్చినాయి. అవకాశం ఉంది, ఎక్కువగా బడ్జెట్లో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది అన్నారు. కానీ తీరా చూస్తే పెద్దగా వాళ్ళకు పట్టించుకున్న దాఖలు పెద్దగా కనబడలేదు. కానీ వాళ్ళు ఎన్నికల్లో గెలవడానికి ఇవన్నీ ప్రకటిస్తారనుకున్న క్రమంలో ఈ క్రమంలో కాదు, ఇటువంటి వ్యూహాలు కాకుండా వాళ్ళ దగ్గర వేరే వ్యూహాలు ఉన్నాయి కాబట్టి దీంట్లో బడ్జెట్లో వాళ్ళకి పెద్దగా అవకాశం ఇవ్వలేదనే వార్తలు కూడా వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలి? మొన్ననే అనుకుంటాం. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఉన్న కేరళ కానీ పెద్ద స్టేక్స్ ఏం లేవు కదా బీజేపీకి. వింటే కేరళలో కొంత మనం తిరువనంతపురం మేయర్ పదవి గెలుచుకున్నారు కనుక అక్కడ ఉండొచ్చు. కానీ గెలిచే అంత లేదు. కేరళలో అధికారం రాదు, అట్లానే మన తమిళనాడు అధికారంలోకి రాదు, పుదుచ్చేరిలో అంతకంటే రాదు. కనుక దక్షిణ భారతదేశానికి ఏం చేసినా లాభం లేదు. కానీ రైల్వే కారిడార్లు ఇవన్నీ కూడా పెంచుకోవడానికి కారణం ఏంటంటే కనెక్టివిటీ పెంచుకోవడానికి అవసరమైంది, నిజంగా అవసరం కూడా. ఇటుపోతే పశ్చిమ బెంగాల్తో ఏమున్నది పని అంటే అధికారంలోకి వస్తామని ఆశ ఉన్నది. కానీ ఈ బడ్జెట్ లో ఏమి ఇచ్చినా రేపు దీది ఏమంటది అంటే మమతా బెనర్జీ మా వాళ్ళు వచ్చి చూసిన ఎన్నికల ఇప్పుడు ఇచ్చారు అని కూడా అంటది. ఇచ్చారు సర్దుతు పడకుండా ఇచ్చిన దాన్ని విమర్శించే క్రమం వస్తుంది కదా, ఇచ్చిన వేస్టే కదా అనవసరంగా మేము అధికారంలోకి ఇస్తామని హామీలు ఇస్తారంటున్నాను. పశ్చిమ బెంగాల్ మాత్రం ఖచ్చితంగా బీజేపీ పుంజుకుంటుంది. దానికి ఒకటే విరుగుడు ఏంటంటే ఒకవేళ మనకు కబీర్ ఉన్నాడు కదా, హుమాయూన్ కబీర్ ఎవరైతే విడిపోయిందో తృణమూల్ కాంగ్రెస్ నుంచి వారేమన్నా నష్టం చేస్తే ఖచ్చితంగా ముస్లిం ఓట్లు తీరిపోతే బీజేపీకి లాభమయ్యే అవకాశం ఉంది. కనుక చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద మీరు అన్నట్టే నేను మొదటి నుంచి అంటున్నాను కదా, పెద్దగా స్టేక్స్ లేని దగ్గర బడ్జెట్ లో ఇచ్చినా కూడా అది పనికిరాంది అవుతుంది అనుకుంటున్నాను. కనుక అందుకనే ఈసారి ఆ బడ్జెట్ లో ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు అస్సాంలో ఎట్లాగా ఉన్నది మొన్ననే చూసాం కదా, బుల్లెట్ రైలు అస్సాం వైపు రైతులు ఇచ్చినట్టే లెక్క కదా. మొన్ననే ఒక మన వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ ఎక్కడి నుంచి ప్రవేశపెట్టారు, కలకత్తా నుంచి అస్సాం గౌహతి దాకా చేశారు కదా. అదైతే ఒక రకంగా ఎన్నికల తయారీ అనవచ్చు కదా. అందుకని ఇవన్నీ ఉంటాయి. ఎన్నికల తయారీల వాళ్ళు ఓట్లు ఇప్పుడు పడాయనుకున్నప్పుడు వాళ్ళ వ్యూహం మీరు అన్నది కరెక్ట్, వ్యూహం వేరుగా ఉందని నేను. రైట్ రామ్మోహన్ రావు గారు, రైట్, చక్కటి విశ్లేషణ అందించిన ధన్యవాదాలండి. ఇది ఈరోజు మనం ప్రధాన పత్రికలని ప్రధానాంశాలని మరింత విశ్లేషణ చూసుకున్నాం. చూస్తూనే ఉండండి మెగా 9.